వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి మనం ఒక టేబుల్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్లో ఒక ఐటెం యొక్క వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు ఆ వాల్యూను ఆ ప్రోడక్ట్ టేబుల్లో చూపించడానికి మనం స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి డేటా వేర్ హౌస్లో డేటాలో జరిగిన చేంజెస్ను మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి ముఖ్యంగా మూడు రకాలు. అవి ఎస్సిడి, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ సింప్లెస్ట్ ఫామ్గా ఎస్సిడి అని పిలుస్తున్నాము. ఇవి మూడు రకాలు: ఎస్సిడి టైప్ 1, ఎస్సిడి టైప్ 2, ఎస్సిడి టైప్ 3. సో ముందుగా మనం ఎస్సిడి టైప్ 1 గురించి చెప్పుకోబోతున్నాము. ఈ ఎస్సిడి టైప్ 1 అనేది హిస్టారికల్ డేటాని స్టోర్ చేయకుండా ఓన్లీ ఓల్డ్ వాల్యూస్ను అప్డేటెడ్ వాల్యూస్తో రిప్లేస్ చేస్తుంది. ఈ ఈ విధంగా చేయటం వల్ల ఓల్డ్ వాల్యూస్ అనేవి న్యూ వాల్యూస్తో రిప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ టేబుల్లో ఒకే ప్రొడక్ట్ ఐటెం ల్యాప్టాప్ ఉంది. దాని ప్రీవియస్ వాల్యూ 900. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ చేంజెస్ టు 950. సో ఇన్ ద ప్రొడక్ట్ టేబుల్ ఈ ఎస్సిడి టైప్ 1 యూజ్ చేసి ల్యాప్టాప్ సేల్ వాల్యూ అనేది డైరెక్ట్గా 950కి అప్డేట్ అవుతుంది. సో 900 అనేది మనకు కనిపించదు అందులో. ఈ విధంగా ఎస్సిడి టైప్ 1 యూజ్ చేయడం వల్ల టేబుల్లో ఉన్న ఓల్డ్ డేటా అనేది మనకి కనిపించదు. ఇవి ఎక్కువగా మనం ఓల్డ్ వాల్యూస్ను న్యూ వాల్యూస్తో రిప్లేస్ చేయాలనుకున్నప్పుడు, అదేవిధంగా ఓల్డ్ వాల్యూస్ డీటెయిల్స్ మనకి అవసరం లేదనుకున్నప్పుడు ఈ ఎస్సిడి టైప్ 1ను యూజ్ చేస్తాం. ఎస్సిడి టైప్ 1 యూజ్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇది మెయింటైన్ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. ఈ ఎస్సిడి టైప్ 1లో డ్రాబ్యాక్ ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఓల్డ్ హిస్టరీ చూడాలనుకున్నప్పుడు అది ఈ ఎస్సిడి టైప్ 1ని యూజ్ చేయడం వల్ల మనకి కనిపించదు. సో ఇది ఎస్సిడి టైప్ 1 గురించి. ఇవి ఎక్కువగా మనం కాంటాక్ట్ నెంబర్స్, మెయిల్ అడ్రస్ను స్టోర్ చేయడానికి ఈ ఎస్సిడి టైప్ 1ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్సిడి టైప్ 2. ఈ ఎస్సిడి టైప్ 2 అనేది ఓల్డ్ ఎస్సిడి టైప్ 2లో మనకి ఓల్డ్ వాల్యూస్ అనేవి డిలీట్ అవ్వవు. ఓల్డ్ వాల్యూస్తో పాటుగా న్యూ వాల్యూస్ని కూడా ఇది న్యూ రోలో ఇన్సర్ట్ చేస్తుంది. న్యూ వాల్యూస్ కోసం స్పెషల్గా ఒక న్యూ రోను క్రియేట్ చేస్తుంది. ఇది ఈ ఎస్సిడి టైప్ 2ను యూజ్ చేయడం వల్ల మనం ఫుల్ హిస్టరీని చూడగలుగుతాము. ఎస్సిడి టైప్ 2ని ఎక్కువగా అడ్రసెస్ను స్టోర్ చేయడానికి, అదేవిధంగా ఫిక్స్డ్ వాల్యూస్, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఓల్డ్ వాల్యూస్ న్యూ వాల్యూస్తో పాటు ఓల్డ్ వాల్యూస్ కూడా అవసరమైన చోట ఈ ఎస్సిడి టైప్ 2ను యూజ్ చేస్తాము. ఎస్సిడి టైప్ 2ను యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫుల్ హిస్టరీని చూడగలుగుతాం. ద డ్రాబ్యాక్ వచ్చేసి ఈ ఎస్సిడి టైప్ 2లో మనం ఓల్డ్ వాల్యూస్ను న్యూ వాల్యూస్ను స్టోర్ చేయడానికి ఎక్కువగా స్టోరేజ్ అవుతుంది. కావున స్టోరేజ్ ఇష్యూ అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇన్ ఎస్సిడి టైప్ 2. చివరగా మనం ఎస్సిడి టైప్ 3ని
గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎస్సిడి టైప్ 3 అనేది న్యూ వాల్యూస్ కోసం న్యూ కాలంను క్రియేట్ చేస్తుంది. ఎస్సిడి టైప్ 2 లాగా ఇది న్యూ రోను క్రియేట్ చేయదు. ఎస్సిడి టైప్ 3ని యూజ్ చేసి మనం న్యూ కాలంలో ఓన్లీ లాస్ట్ అప్డేటెడ్ రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ ప్రైస్ ప్రొడక్ట్ టేబుల్లో ల్యాప్టాప్ ప్రొడక్ట్ అనే వాల్యూ 900 నుంచి 950కి, ఆ తర్వాత 1000కి, 1100కి అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్సిడి టైప్ 3ని యూజ్ చేసి ఆ ల్యాప్టాప్ లాస్ట్ టైం వాల్యూ ఎంత ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, ఈ రెండు వాల్యూస్ని మాత్రమే చూడగలుగుతాము. కాబట్టి ఇది కరెంట్ వాల్యూకి ఒక కాలం, ప్రీవియస్ వాల్యూస్కి ఒక కాలంను క్రియేట్ చేస్తుంది. ఎస్సిడి టైప్ 3ని యూజ్ చేయటం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎస్సిడి టైప్ 2ను మెయింటైన్ చేయటం అండ్ యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎస్సిడి టైప్ 1 లాగా యాక్ట్ చేస్తుంది. ఎస్సిడి టైప్ 3లో కూడా మనం ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసి మనం ఓన్లీ లాస్ట్ అప్డేటెడ్ రికార్డు మాత్రమే చూడగలుగుతాం. మనం ఒక 4-5 ప్రీవియస్ వాల్యూస్ను చూడాలనుకున్నప్పుడు ఈ ఎస్సిడి టైప్ 3 అనేది సూటబుల్ కాదు. కావున ఈ SCD1 అండ్ SCD3 అనేవి ఎక్కువగా ప్రీవియస్ వాల్యూస్ని చూడలేము. ఎస్సిడి టైప్ 2లో మనం ఫుల్ హిస్టారికల్ డేటాను చూడగలుగుతాము. ఈ విధంగా ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి వేరియస్ రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ ఎస్సిడిస్ను వాటి టైప్స్ను అనుసరించి ఎప్పుడు యూజ్ చేయాలనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. కాబట్టి మనం ఈ ఎస్సిడిస్ను మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఆ టైంను బట్టి సందర్భానుసారం యూజ్ చేయాలి. ఎస్సిడి టైప్ 1 మనం ఏ విధమైన పాస్ట్ హిస్టరీ వద్దనుకున్నప్పుడు ఈ ఎస్సిడి టైప్ 1 అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కస్టమర్ యొక్క కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మన కమ్యూనికేషన్ కోసం సరిపోతుంది. కాబట్టి మనం ఇటువంటి సందర్భాల్లో ఈ ఎస్సిడి టైప్ 1 యూజ్ చేయవచ్చు. ఎస్సిడి టైప్ 2 అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ యొక్క అడ్రస్ను చేంజ్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ అడ్రస్తో పాటు మనం ప్రీవియస్ అడ్రస్ కూడా స్టోర్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి టైంలో మనం మనకి న్యూ వాల్యూస్తో పాటు ప్రీవియస్ వాల్యూస్, అంతకుముందు ప్రీవియస్ వాల్యూస్ 2-3 ప్రీవియస్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు, అదేవిధంగా స్టోరేజ్ ఇష్యూ అనేది ఒక ప్రాబ్లం కానప్పుడు మనం ఎస్సిడి టైప్ 2ను యూజ్ చేస్తాం. చివరగా ఎస్సిడి టైప్ 3. ఎస్సిడి టైప్ 3 అనేది మనం ఓన్లీ ప్రీవియస్ వాల్యూ మాత్రమే చూడాలి. అదేవిధంగా స్టోరేజ్ ఇష్యూ అనేది ఒక సమస్యగా ఉన్నప్పుడు ఈ ఎస్సిడి టైప్ 3ని యూజ్ చేస్తాము. ప్రజెంట్ వాల్యూతో పాటు పాస్ట్ 1 వాల్యూ కూడా చూడాలనుకున్నప్పుడు ఈ ఎస్సిడి టైప్ 3 అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. ఈ మెయిన్గా ఎస్సిడి టైప్ 2లో మనం స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ, ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్, స్టార్ట్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, లాస్ట్ వాల్యూ ఎక్కడ ఎండ్ అయింది, ఇది ప్రజెంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది కరెంట్ స్టేటస్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కరెంట్ స్టేటస్ అనేది ఎస్ ఉంటే అది ఆ వాల్యూతోనే ప్రజెంట్ ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. అదేవిధంగా ఎండ్ వాల్యూ లేకుండా కరెంట్ వాల్యూ కూడా నో అని ఎస్ అని ఉంటే మనం ఆ వాల్యూ అనేది ప్రజెంట్ ప్రోడక్ట్ యొక్క ప్రజెంట్ వాల్యూ అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఎస్సిడిసిని యూజ్ చేసి మనం టేబుల్స్లో డేటాను చేంజ్ చేయడం ఉంటుంది. అదేవిధంగా వాటి ప్రీవియస్ వాల్యూస్, ప్రజెంట్ వాల్యూస్ కూడా మనకి
రిక్వైర్మెంట్కి అనుగుణంగా స్టోర్ చేసుకోవడానికి ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.